దేవాదుల పంప్ హౌస్ లో భాగంగా మనం ఉన్నటువంటి ప్లేసు దేవన్నపేట పంప్ హౌస్. ఇది దేవాదుల ప్రాజెక్ట్ లో దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర మనం ఉన్నాం. లోపలికి వెళ్ళి చూస్తే 3 మోటార్లు ఆఫ్ అయినాయి. 3 మోటార్లు కూడా పనిచేయడం లేదు. గోదావరి నదిలో కావలసినంత నీళ్ల ప్రవాహం ఈరోజు ఉంది. ఈరోజు కూడా సమ్మక్క బ్యారేజ్ దగ్గర 16,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి. నదిలో నీళ్లున్నాయి, రైతాంగానికి నీళ్లు అవసరం ఉంది. కానీ దేవన్నపేట మన పంప్ హౌస్ లో 3 మోటార్లు కూడా ఆఫ్ చేసి పెట్టారు. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం మార్చి 18వ తేదీ 2025 మార్చి 18వ తేదీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు, జిల్లా మంత్రులు వచ్చి ఇక్కడ హడావిడి చేసినారు. మోటార్లు ఆన్ చేస్తున్నాం, ఇక ఎంత రాత్రి అయినా సరే ఇక్కడనే బండుకుంటాం, మోటార్లు ఆన్ చేసే పోతాం ఇడికేలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మోటార్లు ఆన్ చేయకుండానే గాలి మోటార్ ఎక్కిండ్రు, హైదరాబాద్ చేరిండ్రు. గత సంవత్సరం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో ఈ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పోనీ ఈ సంవత్సరమైనా నీళ్లు ఇస్తారా అంటే 20 రోజులు నడిపినరు, రిపేర్ వచ్చిందని చెప్పి ఈ నెల 10వ తేదీ నుంచి ఇక్కడ మోటార్లు లిఫ్టింగ్ ఆగిపోయింది. అంటే దాదాపు 10 రోజుల నుంచి మోటార్ లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇక్కడ మోటార్ల నుంచి పంపింగ్ ఆగిపోవడం ద్వారా అటు జనగామ జిల్లా, ఇటు పాలకుర్తి, ఇటు స్టేషన్ గన్పూర్, గండిరామారం రిజర్వాయర్ కు లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇలా గండిరామారం లిఫ్ట్లు ఎందుకు నడుస్తలేవు అంటే వాటర్ లెవెల్ లేదు అంటున్నారు. ఇక్కడ మోటార్లు ఎందుకు నడుపుతలేరు అంటే ఇలా ఆడ లెవెల్ ఫుల్ ఉన్నా సార్ అంటారు. మరి లెవెల్ ఫుల్ ఉంటే గండిరామారం లిఫ్ట్ పనిచేయాలి కదా. అక్కడనేమో నీళ్లు లేవు అని గండిరామారము తదితర లిఫ్ట్లన్నీ ఆఫ్ చేసినారు. ఇక్కడేమో మోటార్లు నడుస్తలేవు. అసలు విషయమేందో తెలుసుకుందామని చెప్పి మేము దేవన్నపేట పంప్ హౌస్కి వస్తే రిపేర్ వచ్చింది సార్, మాకు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది, మాకు మోటార్లలో ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు.